నా పేరు అన్వర్ అన్న. అన్వర్. సో ఆంధ్రాలో ఏ ప్రభుత్వం వస్తుంది? నెక్స్ట్ వచ్చేది టీడీపీ ప్రభుత్వం. టీడీపీ జనసేన కూటమి వస్తుంది. ఎందుకని అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు? ఎందుకనంటే ఇప్పుడు జగన్ ప్రభుత్వం వల్ల మాలాంటి నిరుద్యోగులు ఏం లేవు. ఒక కంపెనీ లేదు. ఐటీ మినిస్టర్ అంటాడు, నష్టపోయాం, చాలా నష్టపోయినాం. ఒక 30 ఏళ్ళు ఎన్నికిపోయింది. అదే చంద్రబాబు వచ్చినట్టయితే ఆ 30 ఏళ్ళు ముందుకు పోయేది. ఎందుకనంటే మనకు ఐటీ కంపెనీలు వస్తాయి. ఇప్పుడు చంద్రబాబుకి ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు గుర్తొచ్చినాయి. అంతకుముందు గుర్తు రాలేదుగా. అంటే ఇంకా 3 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి జగన్కి ఇంకా 3 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నప్పుడు నోటిఫికేషన్స్ వదులుతుండు. 2 నెలల్లో ఎగ్జామ్స్ పెడుతుండు. ఓటు రాజకీయాలే కదా మరి. ఇలా ఓట్ల వల్ల మన నిరుద్యోగుల వల్ల ఓట్లు పడతాయని ఇప్పుడు ఆ సింపతితోని వదులుతుండు. అదే అంత ముందు 1 ఇయర్ బ్యాక్ వదిలితే చదువుకునేటోళ్ళు కూడా మంచిగా చదువుకుంటారు. ఇప్పుడు వదిలి నోటిఫికేషన్స్ నెక్స్ట్ 2 మంత్స్లో ఎగ్జామ్స్ అంటే ఈ 2 నెలలలో ఎలా చదువుకోలేరు కదా, మొత్తం సబ్జెక్ట్ మొత్తం క్లియర్ చేయలేరు కదా. అందుకోసమే చంద్రబాబే రావాలి. చంద్రబాబు జనసేన గమనిస్తున్నారా? ఏపీ ప్రజలు గమనించాలి. గమనించకపోతే నష్టపోతారు కదా. అసలు ఆంధ్రాలో రోడ్లు చూడాలి, రోడ్లు చూడాలి. రేట్లు నిత్యావసర చెత్త మీద పనిచేసి ఆ చెత్త సీఎం ఎవరండి? చెత్త మీద అంతకుముందు లేదు కదా చెత్త మీద పన్ను. జగన్ వచ్చిన తర్వాత పెట్టిండు. పథకాలు అందుతున్నాయి కదా. ఆ పథకాల వల్ల ఏం ఉపయోగం అండి? మాలాంటి నిరుద్యోగులు నష్టపోతున్నారు. స్కాలర్షిప్ తీసేసి అమ్మఒడి నాన్నఒడి వేస్తుండు. ఎవరికి ఉపయోగం అది? బీటెక్ చేసే వాళ్ళు 30,000 వస్తుంది, 15,000 వేస్తుండు. మిగతా వాళ్ళు ఏం పోవాలి? మిగతా పైసలు మనం సొంత చేతులతో కట్టుకోవాలి కదా. సో లోకేష్ గారు ఏమన్నారు అంటే అదే పొత్తులో ఉన్నాం కాబట్టి సీఎం అభ్యర్థి మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు అవుతారు, డౌటే లేదు. కళ్యాణ్ గారికి కూడా ఈ విషయం తెలుసు అని స్టేట్మెంట్ ఇవ్వగానే జనసేన ఫ్యాన్స్ టీడీపీ ఫ్యాన్స్ కొంచెం వాగ్వాదాన్ని దిగారు. మీరు ఎవరంటారు కరెక్ట్ సీఎం అభ్యర్థి ఎవరైతే? చంద్రబాబు అవుతారు. చంద్రబాబు గారికి అర్హత లేదంట. అర్హత ఉన్నా మనకు రాష్ట్రాన్ని నడిపించే నాయకుడు కావాలి. రాష్ట్రాన్ని ముందుండి నడిపించే నాయకుడు కావాలే కానీ మనకు ఏమంటారు తొందరపడి మాట్లాడటం అలాంటివి కాకుండా ఒక దిశానిర్దేశంతో రాష్ట్రాన్ని ముందు ఒక 20 ఏళ్ళు ముందుకు పోయేటట్టుగా. అంతకుముందు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 2 సార్లు సైబరాబాద్ తెచ్చారు. ఎట్లుంది? హైదరాబాద్కి ఐటీ హబ్గా మారిపోయింది. అలా ఉండాలి. సో సీఎం అభ్యర్థి చంద్రబాబు గారే డెఫినెట్లీ. ఆయన సీఎం అభ్యర్థిగా ఉండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే ఓకేనా? అయితే మంత్రి పదవి ఏమైనా ఇస్తే బాగుంటుందా? ఆయన ఇష్టం అండి, అది మనం చెప్పలేం కదా. సీఎం మటుకు చంద్రబాబు. ఈసారి ఖచ్చితంగా ఏపీలో చంద్రబాబే వస్తారు. చంద్రబాబు జనసేన కూటమి వస్తుంది. భారీ సీట్లతో కూడా వస్తుంది మేము ఆశిస్తున్నాం. 170 సీట్లు ఎన్ని సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తాం? మినిమం 150 రావాలండి. 150 వస్తే జగన్కి బుద్ధి వస్తుంది. మరి వాళ్ళు 170 మేమే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంటుంది. బట్ చంద్రబాబు వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి. ఏ పార్టీ స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది. సో ఈసారి భారీ విజయంతో వస్తుంది. థ్యాంక్ యూ.